నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కొత్త వ్యూహం రచించిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటి వరకు మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో మరి ఇటు అమరావతి ఇటు పోలవరం రెండు కూడా పునర్నిర్మాణ దశలో ఉన్న నేపథ్యం, అలాగే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో కూడా వైసీపీ దీనిపైన దుష్ప్రచారం చేయడం, మరి దీన్ని ఏపీ ప్రజలు నమ్మారని భావించలేదో ఏమో కానీ ఇప్పుడు సరికొత్త వ్యక్తిని రంగంలోకి దించినట్టు చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తాజాగా ఈ అమరావతి అంశంపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెట్టుబడులపై తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని కమెంట్స్ అయితే చేశారు. అమరావతిలో వరదలు వచ్చి మునిగిపోవడం వల్ల అక్కడికి పెట్టుబడులు రావట్లేదని, అలాగే చంద్రబాబు రావడం వల్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటూ అవాస్తవం అంటూ ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, ఈ మాటల వెనుక వ్యూహం ఏదైనా ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు. సో మనం చూస్తున్నాం, చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మరి అమరావతికి పెట్టుబడులు తీసుకురావడం. సో మన రోజుకొక న్యూస్, ఈ రోజు ఈ వీళ్ళు వచ్చారు అంటే ఇంకో రోజు ఇంకొకరు వచ్చారని వింటున్న నేపథ్యంలో అసలు పెట్టుబడులు ఏం రావట్లేదు, అలాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదని చెప్పడం కావచ్చు, అమరావతి మునిగిపోవడం వల్ల రావట్లేదు అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా మరి ఒకప్పుడు మనం చూసాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు సీఎంగా వచ్చారు, ఇంకా మనం ఎక్కువ అవర్స్ పనిచేయాలి అని చెప్పి ఆయన చెప్పటం. సో మరి సీఎం రేవంత్ రెడ్డికి కనిపించినటువంటి అభివృద్ధి, చంద్రబాబు గారి గొప్పతనం ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కనిపించకపోవడాన్ని ఎలా చూడొచ్చు? దీని వెనుక అర్థం ఏమై ఉంటుందంటారు, మీరేం చెప్తారు? అంటే పొంగులేటి నోట జగన్ మాట, ఇవి జగన్ మాటలు. ఏది జగన్ పలికిచ్చాడనమాట పొంగులేటిని. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏంటి వరల్డ్ బ్యాంక్కి లోన్ ఇవ్వద్దని మెయిల్స్ పంపిస్తాడు. ఆ ఏడీబీ బ్యాంకు ఇప్పుడు మనం ఏంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇక్కడ అసలు ఏమీ లేదు, ఇక్కడ అంతా మునిగిపోద్ది, ఇక్కడ ఏమైనా కట్టబాగండి అని చెప్పి మెయిల్స్ పంపిన పరిస్థితి. తర్వాత అసలు మొన్న యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి మెయిల్స్ పంపించారు. ఏంటది, ఆ నీల్ మోహన్ వాళ్ళందరికీ గూగుల్ హెడ్కి పోయి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోండి, ఇక్కడ మీ ఫీమేల్ ఎంప్లాయీస్కి భద్రత లేదు అంటే అటు శాంతి భద్రతలు లేవనే ఒక బూచిగా చూపించి పెట్టుబడులు తరిమేసే పని, ఆ పని జగన్ చేస్తున్నాడు, ఆ జగన్ గ్యాంగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వరదల్ని బూచిగా చూపించి పొంగులేటి ద్వారా ఈ డ్రామా బిగిన్ చేశాడా? ఎందుకింత పగబట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పైన? అంటే నిన్ను ఓడించటమే వాళ్ళు చేసిన పాపమా? నిన్ను ఓడించారు కాబట్టి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమలు రాకుండా చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రిగా చేసినా అదే పని. వాటాల కోసం బెదిరించి, క్యాంటీన్ల కోసం, ట్రాన్స్పోర్ట్ల కోసం తరిమేశాడు కదా, వాళ్ళంతా తెలంగాణ పోయి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళ ద్వారా మాట్లాడిస్తూ ఈ విధంగా చేయడమా? అంటే పొంగులేటి నిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటల్లో ఒక భయం కనపడింది. ఏంటి, ఇప్పుడు అక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, అక్కడ రేట్లు పెరిగిపోయాయి. ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో నీకు అప్పుడు దాకా అమరావతి నీకు బాగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఒక్కసారి డబల్ అయిపోయింది. అంటే రియల్ ఎస్టేటు అమరావతిలో, విజయవాడ, గుంటూరు అక్కడ మొత్తం పెరిగిపోతుంటే హైదరాబాద్ డల్ అయింది. హైదరాబాద్లో భూముల రేట్లు పడిపోయాయి అన్న భయమా? రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏమైనా ఓదారుస్తున్నాడా? ఇప్పుడు అక్కడ వరదలు వస్తున్నాయి, మొన్న చూసాం బెజవాడ మునిగిపోయింది, అందుకే పెట్టుబడులు అక్కడ ఎవరు పెట్టడానికి సిద్ధంగా లేరు అన్నాడంటే అక్కడ వరదలు వస్తే మునిగినాయేమో, ఇక్కడ వర్షాలు వస్తే మునుగుద్ది. ఇప్పుడు వరదలు ఎప్పుడు అక్కడ 40 ఏళ్ళకు ఒకసారి ఏమో వచ్చింది, బెజవాడ మునిగింది, కరెక్టే నువ్వు చెప్పింది. 40 ఏళ్ళకు ఒకసారి మునిగేది బెస్టా, ఏడాది మునిగేది ఇక్కడ పెట్టుబడులు పెడతారా? చిన్న వర్షానికి కూడా నువ్వు హైదరాబాద్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి, ట్రాఫిక్ జామ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయటమే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంట్రా నాయన, ఏమైనా కరోనా ఏం లేదు కదా అంటే వర్షం పడిందండి వర్క్ ఫ్రమ్ హోమ్. మరి హైదరాబాద్లో పెట్టుబడులు బెస్టా, బెజవాడలో పెట్టుబడులు బెస్టో మరి పొంగులేటే చెప్పాలి. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా బిల్లులు పెండింగ్ ఉన్నాయా? ఆయన కాంట్రాక్టర్ కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన బాగా పనులు చేయించుకున్నాడు. అక్కడ ఏది రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పెద్దిరెడ్డి ఆయన అందరూ కలిసి నీకు దగ్గర దగ్గర 1000 కోట్లు
ఆవులపల్లి రిజర్వాయర్ అక్కడే కానిచ్చేశారు. ఆ జగన్ దిగిపోయేటప్పుడు కూడా నీకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఏమి ఇస్తే ఏపీకి, దాంట్లో బిల్లులు ఇతనికి చేశాడు. ఎవరికి? పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్. కరెంటు బిల్లులు, టెండర్లు, ఏదో మొత్తం అతని కాంట్రాక్టులు చాలా ఉన్నాయి. అటు రిజర్వాయర్లు, ఇటు రోడ్డు ప్రాజెక్టులు. ఆ బిల్లులు ఏమన్నా పెండింగ్ ఉంటే పనులు చేయకుండా బిల్లులు చేయను అన్నాడా చంద్రబాబు? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పనులు చేసిన వాటికే బిల్లులు చెయ్యండి, అది కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్, FIFO. ఎవరు ముందు పని పూర్తి చేస్తే వాళ్ళ బిల్లు చేయాలి తప్ప చివరిలో చేసినా పెండింగ్ పెట్టినా వాళ్ళ బిల్లులు చేయొద్దు అనేది ఒక మామూలుగా. అంటే బడ్జెట్ ఇవాళ అక్కడంతా కూడా నీకు రిలీజు ఒక పద్ధతిగా జగన్ వెళ్ళిపోయిన తర్వాత నీకు అంత ఆర్థిక వ్యవస్థ నీకు గాడిలోకి ఎక్కటం పొంగులేటికి రుచించట్లేదా? ఏంటి ఇవాళ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలను ఎలా చూడాలంటే, ఇప్పుడు ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుద్ది. ఇప్పుడు ఈ పొంగులేటి ఏ గూటి చిలక? వైఎస్ గూటి చిలక. అంటే ఇప్పుడు జగన్ మాటే అతని నోట అంటోంది. అందుకే ఇప్పుడు మీ ఇందాకన్నా ఏమని రేవంత్ రెడ్డి ఆ రోజంతా మరి మాట్లాడాడు కదా, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తాడు, మనం ఆయనకన్నా ఇంకో గంట ఎక్కువ పనిచేస్తే తప్ప మనం తట్టుకోలేము ఆయన పోటీని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవకాశాల స్వర్గధామంగా మారింది. 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇస్తోంది. తొలి బడ్జెట్లోనే కేంద్రం నీకు ఆంధ్రప్రదేశ్కి 65,000 కోట్లు ఇచ్చింది. అదే అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి ఒక 12,500 కోట్లు. ఇప్పుడు అమరావతిలో నీకు రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు వాళ్ళు నిధులు సమీకరించారు. అటు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, ADB ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. పోలవరం ఇవాళ నీకు 20,000 కోట్లతో నీకు డయాఫ్రమ్ వాల్ బిగిన్ అవుతుంది. పనులు గినులు అంతా కూడా వాళ్ళు 2027 కల్లా అది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలని, డయాఫ్రమ్ వాల్ రేపు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని, ఇట్లా ఒక లక్ష్యం తీసుకుని వెళ్తున్నారు. ArcelorMittal నీకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, 1,60,000 కోట్లు. BPCL అది అసలు నీకు 70,000 కోట్ల ఆయిల్ రిఫైనరీ, ఇంకా ప్లేస్ డిసైడ్ చేయాలో చూస్తున్నారు వాళ్ళు. ఏంటి మచిలీపట్నం, రామాయపట్నం, మూలాపేట ఎక్కడ పెట్టాలో ఏంటో. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఒక 25,000 కోట్లు. అసలు ఆంధ్రప్రదేశ్లో నీకు 73,000 కోట్ల రైల్ ప్రాజెక్ట్ వర్కులు జరుగుతున్నాయి, 75,000 కోట్ల నేషనల్ హైవే రోడ్డు ప్రాజెక్ట్ వర్కులు జరుగుతున్నాయి. అసలు ఈ వర్కుల పండగ జరుగుతుంది అక్కడ కట్టుబడి 6 నెలలుగా నీకు. అసలు అక్కడ పెట్టుబడులు ఆ విధంగా వస్తుంటే అటు విశాఖపట్నంకే 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రేపు 10 రోజుల్లో ఎప్పుడో మరి ప్రధాని మొన్న పోస్ట్ పోన్ అయింది, 29 నీకు అక్కడ శంకుస్థాపన చేయాలి ఆ రైల్వే జోన్కిను NTPC గ్రీన్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అదొక్కటేనే నీకు 2 లక్షల కోట్లు. అక్కడ TCS వచ్చింది, 15,000 మందికి అక్కడ నీకు నటరాజన్ చంద్రశేఖర్ నీకు అది ఉపాధి ఎక్కడ విశాఖపట్నంలో. గూగుల్ క్లౌడ్, లోకేష్ బాబు అమెరికా వెళ్ళాడు, అమెరికాలో అతను 23 దేశాలకు చెందిన 2,300 మంది ప్రతినిధులతో భేటీ అయ్యాడు. అదే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్, యాపిల్ ప్రియా సుబ్రహ్మణ్యం, ఇదే ఈ గూగుల్, వీళ్ళందరితో అక్కడ మీటింగులు పెట్టుకుని నీకు ఫేస్ టు ఫేస్ ఒక్కొక్కళ్ళతో మాట్లాడితే, లోకేష్ అక్కడ గూగుల్ వాళ్ళతో మాట్లాడాడు, ఇక్కడ గూగుల్ క్లౌడ్ ఒప్పందం 1,50,000 కోట్లు. AI వర్సిటీ ఒకటి పెడుతున్నారు అక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది అమరావతిలో. అక్కడ ఏంటి ఈ డేటా అనలిటిక్స్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ మొత్తం ఏది ఈ అన్నిటికీ కూడా బ్యారేజ్. గూగుల్ నీకు యూనివర్సిటీల్లో చదివి వచ్చే విద్యార్థులకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి మధ్య నీకు ఒక వారధిలాగా ఇవాళ గూగుల్ క్లౌడ్తో ఒప్పందం. వరదలు వచ్చినాయా? పెట్టుబడులు రావట్లేదా? శ్రీ సిటీ సెజ్లో చంద్రబాబు మొన్న 1,800 కోట్లతో 15 పరిశ్రమలకి ప్రారంభోత్సవం చేశాడు. శ్రీ సిటీ సెజ్లో 1,200 కోట్లతో 5 పరిశ్రమలకి శంకుస్థాపన చేశాడు. అక్కడ VCIC అని ఉంటుంది, ఇండస్ట్రియల్ క్యారిడార్.
హెచ్బిఐసి అని ఉంటుంది, అదొక ఇండస్ట్రియల్ క్యారిడార్. ఈ రెండిటికి దానికో 2500 కోట్లు, దీనికి ఒక 2800 కోట్లు, 5300 కోట్లు కేంద్రం ఇస్తోంది. అందులో కొప్పర్తి, ఇందులో ఓర్వకల్. కొప్పర్తి ఓర్వకల్ నోడు అక్కడ డెవలప్ అవుతుంది. అంటే రాయలసీమ ఇవాళ నీకు అక్కడ ఎంత అద్భుతంగా నీకు పారిశ్రామికీకరణ జరుగుతుందంటే, శ్రీ సిటీ సెజ్ దేశంలోనే నంబర్ 1 సెజ్. శ్రీ సిటీ సెజ్లోనే నీకు దగ్గర 220 పరిశ్రమలు 30 దేశాలలో అక్కడ జరుగుతుంది. అంటే ఆ 220 పరిశ్రమల్లో సగం చంద్రబాబు తెచ్చినాయే. శ్రీ సిటీ సెజ్ అనేది అది 7500 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఇంకో 2000 ఎకరాలు ఇస్తున్నాడు. అంటే దాని ఎక్స్టెన్షన్ శ్రీ సిటీ సెజ్ వరదాయపాలెం ఆ ఏరియాలో ఇంకో 2000 ఏకర్స్ దాన్ని చేసి అక్కడ కృష్ణపట్నం సిటీ వస్తుంది. క్రిస్ సిటీ, కృష్ణపట్నం పోర్ట్ దగ్గర అదొక పెద్ద సిటీ డెవలప్ అవుతున్న నేపథ్యంలో అటు పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకొక 4-5 పోర్ట్లు అదనంగా కడుతున్నారు. అంటే ఇదంతా చూసి భయపడుతున్నాడా? పొంగులేటి మాటలు మనం ఎలా చూడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటలేమో నిర్మాణాత్మకంగా ఉన్నాయి, పోటీ పడాలి, మనం కూడా తెచ్చుకోవాలి. సరే, రేవంత్ కూడా వెళ్ళాడు అమెరికా టూరు లోకేష్ కన్నా ముందు. మరి రేవంత్ అక్కడ చేసుకున్న ఒప్పందాల వాళ్ళు ఎవరన్నా వచ్చి పెట్టారా ఇక్కడ పరిశ్రమలు? ఇంకా రాలా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం. ఏది? రేపొద్దున దావోస్ వెళ్తారు. రేపు జనవరిలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. ఆ మీటింగ్స్కి చంద్రబాబు వెళ్తాడు, రేవంత్ రెడ్డి కూడా వస్తాడు. అటు తెలంగాణకి పెట్టుబడులు ఆయన అడుగుతాడు, ఏపీకి పెట్టుబడులు ఈయన అడుగుతాడు. ఒక రేస్ నడుస్తోంది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే మాట్లాడినాడు లోకేష్, అమెరికా విషయంలో మీరు ఏ రాష్ట్రాలతో పోటీ పడుతున్నారంటే నేను ప్రపంచంతో పోటీ పడుతున్నా అన్నాడు. నాకు పొరుగు రాష్ట్రాలతో కాదు పోటీ పడుతోంది, అసలు పొరుగు రాష్ట్రాలతో మాకు అసలు పోటీయే లేదు, నేను ప్రపంచంతోనే పోటీ పడుతున్నానని. అట్లా వాళ్ళు వెళ్తుంటే పొంగులేటి వరదలు మునిగిపోతున్నాయి. ఒరే, వాళ్ళ వరదల సంగతి వాళ్ళు చూసుకుంటారు, నీ వర్షాల సంగతి నువ్వు చూసుకో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.